నమస్కారం. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు. హాజరైన మంత్రి సత్యకుమార్ ప్రజల ప్రాణాలు కాపాడటంలో నర్సుల పాత్ర కీలకమని వెల్లడి. జీజీహెచ్లో అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూటే కారణమంటున్న ఆసుపత్రి వర్గాలు. పరిశీలించిన జేసీ అస్తోష్ శ్రీవాస్తవ. నిడుబ్రోలలో దోపిడీ దొంగల ముఠాపై రైల్వే పోలీసుల కాల్పులు. సిగ్నల్ వ్యవస్థ క్యాప్చర్ చేసేందుకు దోపిడీ దొంగల యత్నం. వైసీపీ నేతలకు ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి లేదు. పక్క జిల్లాకు తెలియని వారు కూడా విమర్శించడం అవివేకమన్న మంత్రి సత్యకుమార్. భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు. స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు. ప్రపంచంలో నర్సింగ్ వృత్తికి మించింది ఏదీ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. గుంటూరు మెడికల్ కాలేజీలోని జింకానా ఆడిటోరియంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు జరిగాయి. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరై నర్సులకు నైటింగేల్ అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు నిలబెట్టడంలో నర్సులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సంజీవిని అనే డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలు ఆసుపత్రులకు రాకుండా ఆరోగ్యవంతంగా ఉండేలా చూస్తున్నామని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి తదితరులు పాల్గొన్నారు. నర్సెస్ అందిస్తున్న విశేషమైన సేవల కారణంగా ఇవాళ ప్రజల్లో ఒక సానుకూల ప్రభుత్వ వ్యవస్థల పట్ల, ప్రభుత్వ వైద్య వ్యవస్థల పట్ల ఒక సానుకూల వాతావరణం రావడానికి ప్రధానంగా నర్సులే కారణమన్న విషయం కూడా మనకు తెలుసు. అందుకని వారి విశేషమైన సేవల్ని గుర్తింపు, గౌరవం తెచ్చే విధంగా ఈ అంతర్జాతీయ నర్సు దినోత్సవం సందర్భంగా వాళ్ళని గౌరవించాలనే ఒక నిర్ణయం పోయిన సంవత్సరం తీసుకోవడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో, అవిభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ మొట్టమొదటిసారిగా నర్సుల సేవల్ని గుర్తించి వాళ్ళని గౌరవించడం కోసం ఈ అవార్డు ఫంక్షన్ను కూడా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి అనేక రకాలైన ఫిల్టరేషన్ తర్వాత 5 మందిని ఆ రీసెర్చ్ కానీ, ఎడ్యుకేటర్లో కానీ, లేదా హెడ్ నర్స్ కానీ, ఏఎన్ఎం, ఇటువంటి 5 కేటగిరీల్లో గుర్తించి వారికి అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మరింత ఆ పవిత్రమైన వృత్తి చేపట్టినందుకు దాన్ని మరింత పునరంకితమయ్యి మరింత సేవలు అందించే దిశగా ప్రయత్నం చేయాలి. దోపిడీ దొంగల ముఠాపై జీఆర్పీ పోలీసులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది. పొన్నూరు మండలం నిడబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలోని ఆలూరు గేటు వద్ద 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండటాన్ని జీఆర్పీ పోలీసులు గమనించారు. వైర్లు కత్తిరించే సామాగ్రి ఉండడంతో వాళ్లను పట్టుకునేందుకు యత్నించారు. దీంతో దుండగులు పోలీసులపై రాళ్లు రువ్వారు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో అక్కడి నుంచి దుండగులు పారిపోయారు. సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దోపిడీలకు పాల్పడుతూ ఉండడంతో జీఆర్పీ పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారు. దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపినట్లు డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారని చెప్పారు. గత కొద్ది రోజులుగా వెపన్స్ తో మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీస్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. ఆలూరు గేటు సమీపంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ అవుటర్ సిగ్నల్, హోమ్ సిగ్నల్ అంటారు, ఆ ప్లేస్లో ఈ సంఘటన జరిగింది. నేరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆర్టికల్స్ ఒక వైర్ కట్టరు, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ టెస్టరు, అదేవిధంగా సర్జికల్ మెడికల్ హ్యాండ్ గ్లౌస్ ఇవి కూడా సదరు నేరస్థలంలో మనకి దొరకడం జరిగింది. సదరు నేరస్తులు ఏలుముద్రలు అదేవిధంగా క్లూస్ని సేకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ నేరానికి పాల్పడినటువంటి దుండగుల్ని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టారు.
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని 24వ వార్డులో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో వస్తువులు సీలింగ్ కాలిపోయింది. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో ప్రమాదం త్రుటిలో తప్పింది. దీనిని ఆసుపత్రి సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా దాచిపెడుతున్నారు. ఒక పక్క జీజీహెచ్ అభివృద్ధి కోసం నానా తంటాలు పడుతున్న కూటమి నేతలు అభివృద్ధి కమిటీ ఆసుపత్రి నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. సిబ్బంది ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. రేపు సాయంత్రం భారీ ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభోత్సవాలకు సిద్దమవుతున్న తరుణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై పలు అనుమానాలు తావిస్తున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ పరిశీలించారు. 24వ వార్డులో అగ్ని ప్రమాదం జరిగిన తీరును జేసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జేసీ సూచించారు. Maybe 1 or 2 hours because of the it is totally spoiled there. Heat because of heat smoke has come and that has come through that. And somebody has seen that the electric technician has come and the smoke and శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా కొత్తపేట శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కొత్తపేట హనుమాన్ చౌక్ లోని దేవాలయంలో శ్రీ హనుమాన్ జయంతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ రోజు స్వామివారి జయంతి సందర్భంగా ఆయనకి విశేష పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సాయంత్రం సువచ్చల సమేత ఆంజనేయ స్వామివారి కళ్యాణం జరుగుతుందని భక్తులు వేలాదిగా విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎర్రంశెట్టి గిరి, అరుణ, శివయ్య, పద్మావతి, గిరిబాబు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. 5 రోజుల నుంచి ప్రతిరోజు స్వామివారికి అనేక రకాల పూజలు, 1,00,000 తులసి ఆకుల పూజ, అదేవిధంగా 1,00,000 మల్లెల పూజ, అదేవిధంగా 1,00,000 తమలపాకుల పూజ, ఇలాగా 5 రోజుల నుంచి అనేక పూజా కార్యక్రమాలు స్వామివారికి జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున మేము ఇప్పుడు రాగానే ఒక మనిషికి కూడా నడిచే అంత ఖాళీ కూడా లేకుండా ప్రజలందరూ కూడా వచ్చారంటే ఇక్కడ మరి చైర్మన్ గారు తీసుకున్నటువంటి 2 రోజుల నుంచి నిద్రపోకుండా ఇక్కడ అన్ని కార్యక్రమాలు తానై పాల్గొంటూ అట్లానే వాళ్ళ పాలక మండలి సభ్యులు కలుపుకొని చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి ఇచ్చేసిన భక్త ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పోతురాజు వీధిలోని అభయ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా సహస్ర ఘట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కొత్తపేట పోతురాజు వారి వీధిలోని అభయ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గత 5 రోజులుగా స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నామని అర్చకులు మురళి వెల్లడించారు. ఈ రోజు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించి సాయంత్రం గ్రామోత్సవం నిర్వహిస్తామన్నారు. గత 40 సంవత్సరాలుగా స్వామివారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పోతురాజు శ్రీనివాసరావు, రామకృష్ణ, శ్రీరామ్, సాయిరాం, మాజీ కార్పొరేటర్ పోతురాజు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా 5 రోజుల పాటు నిత్య నైవేద్య పూజలతోటి వైభవంగా భక్తులతోటి జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఇలా 65 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉన్నారు. ధర్మకర్తలు పోతురాజు శ్రీనివాసరావు గారు మరియు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిత్యం పూజలతోటి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. భక్తులు కూడా అదేవిధంగా వందలాది మంది భక్తులు ఇక్కడ వచ్చేసి స్వామివారి కటాక్షాలని స్వీకరిస్తూ వారి దీవెనలను అందుకుంటూ ఉన్నారు. పూర్ణాహుతి అనంతరం స్వామివారికి ఘటాభిషేకం జరుగుతుంది. సహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. స్వామివారిని పూర్తిగా నీళ్లలో నింపడం జరుగుతుంది. తదనంతరం సాయంత్రం శ్రీ అభయ వీరాంజనేయ స్వామి సువర్చలాదేవి వార్ల శాంతి కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే మర్నాడు అంటే రేపు ఉదయం బుధవారం నాడు దేవాలయం వద్ద ధర్మకర్తల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా స్వామివారికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులకి
ప్రతి సంవత్సరం కూడా గత 69 సంవత్సరాలుగా ఈ దేవాలయం ఇదే విధంగా నడుస్తున్నది. కావాలనే కొంతమంది రాజధాని అమరావతిపై రాజకీయ కుట్రలు చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధానిలో రోడ్లు, భవనాలు, ఇతర పనులు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. రైతులు భూములు ఇచ్చినా ప్రభుత్వం ఫ్లాట్లు కేటాయించడం లేదని ప్రచారం చేసేవాళ్లు వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అమరావతిలో ఆయన పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగుల భవన సముదాయాలను పరిశీలించారు. అధికారులు, మంత్రులు భవన సముదాయాల పనులు చివరి దశలో ఉన్నాయని నారాయణ వెల్లడించారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులపై పక్క రాష్ట్రాల్లో కూడా చర్చించుకుంటున్నారని మంత్రి తెలిపారు. ల్యాండ్ పూలింగ్ రైతులు ముందుకు రాని చోట తప్పనిసరి పరిస్థితుల్లో ల్యాండ్ యాక్విజిషన్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. అదేవిధంగా అధికారుల కోసం 4026 భవనాలు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్గా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. వాళ్ళు చెప్పడం ఎమ్మెల్యేలు అయితే ఒక వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నారు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తే GADకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎమ్మెల్సీలది కూడా బహుశా ఇంకొక 15 రోజులు, 20 రోజులు, అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది. మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేయగానే చేయడం జరుగుతుంది. అదేవిధంగా IAS ఆఫీసర్లకు కావచ్చు, IPS ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, బంగాళాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. ఇవన్నీ ఇంటర్నల్ ఫినిషింగ్ జరుగుతున్నాయి. వాటిని కూడా ఈ మంత్ ఎండింగ్ కొన్ని ఇస్తూ ఉన్నారు, నెక్స్ట్ మంత్ ఎండింగ్ కొన్ని ఇస్తూ ఉన్నారు. ఇచ్చిన తర్వాత GADకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ D ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఆఫీస్ ఉన్నాయో ఆ బ్లాక్లు మాత్రం కొంత టైం పడుతుంది, 2-3 నెలలు. మిగతా అన్నీ కూడా పూర్తవుతాయి. ఇవన్నీ అవ్వగానే GADకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది. పక్క జిల్లాకి తెలియని నాయకులు కూడా ప్రధానమంత్రిని విమర్శిస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్తో కలిసి మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులకు ప్రధానమంత్రిని విమర్శించే స్థాయి లేదన్నారు. నరేంద్ర మోడీ ప్రజలతో మమేకమై పనిచేసే నాయకుడన్నారు. స్వచ్ఛ భారత్, బేటీ బచావో వంటి పథకాల ద్వారా మోడీ ప్రజలకు చేరువయ్యారని తెలిపారు. పవన్ కళ్యాణ్తో జరిగిన భేటీ రహస్య సమావేశం కాదన్నారు. అది కేవలం ఆరోగ్య పరామర్శ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై బీజేపీ దృష్టి పెట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉందని, దీర్ఘకాల అభివృద్ధి కోసం కూటమి కొనసాగాలన్నారు. వీళ్ళు ఈ పక్క జిల్లాకు పోతే వీళ్ళు ఎవరు గుర్తించరు. వీళ్ళకి ఏం సెక్యూరిటీ థ్రెట్ ఉండదు. వీళ్ళని ఎవరు అడిగే పరిస్థితి కూడా లేదు. వీళ్ళు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు 10 క్యాన్వాయిలు వేసుకొని చుట్టూ 10 మంది గన్మెన్ పెట్టుకొని తిరగాల. కానీ ప్రపంచంలోనే ఇవాళ అత్యధిక ఆదరణ కలిగిన నాయకుడిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయన సెక్యూరిటీ థ్రెట్ ఏ విధంగా ఉందో మనకు తెలుసు. స్వచ్ఛ భారత్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళి స్వచ్ఛత గురించి తెలియజెప్పి ప్రజలతో మమేకమైందే నరేంద్ర మోడీ గారు. ఇవాళ పారిశుద్ధ కార్మికులను గౌరవించి వారి కాళ్ళని ఎత్తిన వేసుకునేదే నరేంద్ర మోడీ గారు. ఇవాళ మహిళలకు ఏది అవసరమో చూసి బేటీ బచావో, బేటీ పడావో దగ్గర నుంచి, ముద్రా దగ్గర నుంచి అనేక రకాల పథకాలు తీసుకొచ్చి ప్రజల్లో మమేకమై ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆత్మగౌరవం పెంచడం కోసం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించే ఇవన్నీ చూసి కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి నరేంద్ర మోడీ గారికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఆపరేషన్ సర్జరీ అయింది. సర్జరీ అయిన సందర్భంగా హైదరాబాద్కు వచ్చారు కాబట్టి వారి పరామర్శకు వెళ్ళారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా అక్కడ ఉంటున్నారు కాబట్టి వారితో మాట్లాడడానికి కుటుంబం దగ్గరికి వెళ్ళారు. దాంట్లో మీరు వేరే రకంగా చూడాల్సిన అవసరం. పరామర్శకు వెళ్తే కూడా దాంట్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు కాబట్టి మంతనాలు, రహస్య మంతనాలు అని ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు. మే 3న జరిగిన నీట్ 2026 ఎగ్జామ్ రద్దయింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు కట్టిన ఫీజు రిఫండ్ చేస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని NTA స్పష్టం చేసింది. కేంద్రంతో చర్చించి తదుపరి పరీక్షా తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్పై CBIతో దర్యాప్తు చేయిస్తామని NTA వెల్లడించింది. విద్యానగర్ 1వ లైన్లోని ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో 31వ హనుమత్ జయంతి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామికి ప్రత్యేక అభిషేకాలు, సహస్రనామార్చన, సువత్సల సమేత ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
కొల్లి బాలకృష్ణ పర్యవేక్షణలో హనుమత్ జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కొల్లి అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 13వ తేదీన గ్రామోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొనాలని కోరారు. దివ్య కళ్యాణ మహోత్సవం పొద్దున్నే ఇవాళ స్వామివారికి జయంతి సందర్భంగా, హనుమత్ జయంతి సందర్భంగా మరి 4 గంటల నుంచి తెల్లవారుజామున భక్తులు స్వామివారి దర్శనార్థం ముందు అభిషేకాలు పొద్దున్నే మొదలైనవి. దాని తర్వాత ఆకు పూజతో ఇప్పుడు సహస్రనామార్చన పూర్తి చేసుకొని తీర్థప్రసాదాలు పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. ఈ దేవస్థానం స్థాపించి 31 సంవత్సరాలు అవుతుంది. మరి ఏటా మరి ఇక్కడ విద్యానగర్లో స్వామివారికి భక్తులు వాళ్ళ నివేదనలను విన్నవించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. బ్రాడీపేట 2వ లైన్ 13వ అడ్ రోడ్లో ఉన్న శ్రీ 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 సిద్ధేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో ఈరోజు హనుమత్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. క్షేత్రపాలక ఆంజనేయ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు, అలంకరణలు జరిగాయి. హనుమత్ మూలమంత్రంతో హోమం నిర్వహించారు. గత 40 రోజులుగా నిర్విఘ్నంగా సాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞాన్ని 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణంతో ఘనంగా ముగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. యువతీ యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో 108 హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్మిక హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు వారి హక్కుల్ని కాలరాస్తున్నాయని గుంటూరు జిల్లా అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. నోయిడాలో కార్మికులపై ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాలు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి జాన్సన్ మాట్లాడుతూ న్యాయబద్దమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కిన వారిని టెర్రరిస్టులుగా చిత్రీకరించడం దారుణమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వెలుగురు రాధాకృష్ణమూర్తి, రావుల అంజిబాబు, మేడ హనుమంతరావు, జంగాల చైతన్య, కోట్ల మర్యాదాసు తదితరులు పాల్గొన్నారు. అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా తీవ్రమైంది. 45,000 మంది కార్మికులు రోడ్ల మీదకి వచ్చి అన్నమో రామచంద్ర అంటూ కనీస వేతనాలు పెంచాలని, కార్మిక హక్కులు కావాలని, పని గంటలు 12-14 గంటలు కాదు 8 గంటలే పని చేయించుకోవాలని డిమాండ్ చేస్తూ రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద పోలీసులు దాష్టికానికి పాల్పడటం జరిగింది. ఆ సందర్భంగా కొంత హింస కూడా జరిగింది. కడుపు మండినటువంటి కార్మికులు మరి అక్కడ పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేటువంటిది ఆలోచన చేస్తే 4 కార్మిక కోడ్లు అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఇలా ఉంటుంది అని చెప్పడానికి జరిగిందేమోనని అనిపిస్తుంది. పూర్తిగా కార్మికుల్ని అణిచివేసి అరెస్టులు చేసి 300 మందిని అక్రమంగా జైల్లో ఉంచి పైగా పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ అక్కడ ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయి. పాకిస్తాన్ వాళ్ళు రెచ్చగొట్టడం ద్వారా ఈ కార్మిక అంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మరి దుష్ప్రచారం చేయడం సరైనది కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి జనాభాలో దాదాపుగా 50 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. సంఘటిత అసంఘటితమైనటువంటి కార్మికులు ఉన్నారు. ఒక్కసారి మరి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నరేంద్ర మోడీ వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. గత 20 సంవత్సరాలుగా లాలాపేట్లో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని ఆలయ అర్చకులు శ్రీనివాసుల వేణుగోపాల్ అయ్యంగార్ వెల్లడించారు. లాలాపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించామని అర్చకులు శ్రీనివాసుల వేణుగోపాల్ అయ్యంగార్ తెలిపారు. సాయంకాలం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందని, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముత్తేవి శశికాంత్, శ్రీహర్ష, సురేష్ బాబు శర్మ, సాయికిత్, ఆలయ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈలో భాగంగా ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి వివిధ రకాలైన పళ్ళ రసాలు అలాగే పళ్ళతో కూడా స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రం స్వామివారి సువత్సల సమేతుడై ఆంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ కూడా చక్కగా పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షలు పొందాల్సిందిగా కోరుచున్నారు. స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఈ అభయాంజనేయ స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నారు.
మారుతినగర్లోని కంచి కామకోటి పీఠ మారుతి దేవాలయంలో హనుమత్ జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 15 వరకు జరిగే ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు టి శ్రీనివాసరావు తెలిపారు. హనుమత్ జయంతి సందర్భంగా విశేష నాగవల్లి దళార్చన, హనుమాన్ చాలీసా పారాయణంలో భక్తులు పాల్గొన్నారు. హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇక్కడ మండల దీక్షల్లో మంత్రుల సహిత దీక్షలు ఇస్తారు. మనకి మన దేవాలయాల అలవాటు అట్లా చేశారు. కాబట్టి రేపు 15వ తారీఖుతో ఈ దీక్షలు పూర్తవుతాయి. ఈ రోజుతోనే కొన్ని చోట్ల హనుమత్ జయంతి దీక్షలు పూర్తి చేస్తారు. కానీ మన మారుతి దేవాలయంలో 4 రోజుల పాటు హనుమత్ జయంతి మహోత్సవాలు చేస్తారు. మొదటి రోజున స్వామివారికి విశేష ఆకు పూజలు, 108 సార్లు చాలీసా పారాయణ జరుగుతుంది. రేపటి ఉదయము 8 గంటల నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చేసి మధ్యాహ్నం నుంచి లక్షమల్లె పూల పూజ చేస్తారు. గత 150 సంవత్సరాలుగా రైల్పేట్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ ప్రధాన అర్చకులు రఘునాథాచార్యులు వెల్లడించారు. రైలుపేటలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రఘునాథాచార్యులు మాట్లాడుతూ ఈ దేవాలయానికి ఎంతో చరిత్ర ఉందన్నారు. కోరిన కోరికలు తీర్చి భక్తులకు అండగా నిలిచే దేవుడు ప్రసన్నాంజనేయ స్వామి అన్నారు. నగర ప్రజలు పెద్ద సంఖ్యలో స్వామివారి పూజల్లో పాల్గొని ఆయన అనుగ్రహం పొందాలని కోరారు. రానున్న రోజుల్లో దేవాలయాన్ని భక్తుల సహకారంతో అభివృద్ది చేయనున్నామని డాక్టర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వేదాంతం శ్రీనివాస్, శేషగిరిరావు, రత్నశ్రీ, ఆదిలక్ష్మి, ఈవో నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాధు పొంగోల కోసం ఈ సత్రాన్ని నిర్మించడం జరిగింది. పాదత్తి వారు వచ్చే బాటసార్లు నివసించడం కోసము, విశ్రాంతి తీసుకునడం కోసము, ఇక్కడి నుంచి దూర ప్రయాణం వెళ్ళే వాళ్ళ కోసం. పూర్వం ఇక్కడ భోజనం కూడా నిత్యం జరిగేటిది. ఉచితంగా రూములు ఇచ్చేవారు. వారి కళలో, పాత వెంగనారి కళలో ఈ స్వామివారు కనిపించి ఇక్కడ ఆలయ నిర్మాణం చేయమని చెప్పినారు. అప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ఆలయం ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది 150 సంవత్సరాలు అయిందండి. పూర్వం ఈ మధ్య ప్రాంతం కూడా 60-70 దాకా కూడా అడవిగానే చాలా ఉండేది. గత 125 ఏళ్లలో ఈ గుడి డెవలప్మెంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పార్ట్గా ఉన్నారు. ఏంటంటే రోజు రోజుకి ఆలయం కుంచుకుపోతుంటే మేము దీని గురించి ఫైట్ చేశాము. ప్రస్తుతానికి స్థలం ఖాళీగా వెనక వైపు ఉన్నది దేవాలయాన్ని కలపాలని మేము కోర్టులో వేస్తున్నాం. ప్రస్తుతం ఇంటర్మ్ ఆర్డర్స్ మీద ఉన్నది. గుడి పూర్తిగా డెవలప్ అయితే దాతలు దాదాపు ₹1 కోటి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దీన్ని పూర్తిగా డెవలప్ చేసి ముందు ఇటువైపు ఆ విష్ణు విలాస్ కూడా తీసేసి కొత్తపేట ఆంజనేయ స్వామి గుడి ఎట్లాగా ఉందో అక్కడ ఇట్లాగే రైల్వే స్టేషన్ ఎదురుగా ఈ ఆంజనేయ స్వామి గుడి రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాలని మా శాయశక్తులా ట్రై చేస్తాం. విద్యానగర్ 3వ లైన్లోని సాయినాథ సన్నిధానంలో హనుమత్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామికి విశేష ఆకుపూజతో పాటు హనుమాన్ చాలీసా పారాయణను భక్తులు చేశారు. సాయినాథ సన్నిధానంలో ప్రతి పండుగ నిర్వహించడంతో పాటు అనునిత్యం పూజలు జరుగుతాయని ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు ఎడ్లపాటి అశోక్ బాబు తెలిపారు. హనుమత్ జయంతి కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈరోజు శ్రీ సాయినాథ సన్నిధానంలో 108 పర్యాయాలు హనుమత్ చాలీసా పఠనం జరుగుతుంది. ఇదే కాదు, మా సాయినాథ సన్నిధానంలో ప్రతి కార్యక్రమం, ప్రతి పండగ, ప్రతి హిందూ పండుగని ఇక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో వేలాది భక్తులు పాల్గొని వారి ఆశీస్సులు, వారి సహకారం ఈ దేవాలయానికి అందిస్తున్నారు. బ్రాడీపేట 5వ లైన్ 17వ అడ్ రోడ్లోని శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి గుడిలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీ హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రెసిడెంట్ శ్రీ పన్నాల విశ్వనాథం తెలిపారు. ఈరోజు మహన్యాసపూర్వక మనుసూక్త విధానేన రుద్రాభిషేకం, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ, సాయంత్రం సుందరాకాండ పారాయణం జరుగుతుందని పన్నాల విశ్వనాథం తెలిపారు. కార్యక్రమంలో అన్నప్రసాద వితరణదాత కొండ్రముట్ల వెంకట సత్యనారాయణ, సమన్వయకర్త శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఉదయం అభిషేకాలతో మొదలై మన్యుసూక్తంతో, సహస్ర నామార్చనతో, పూలార్చనతో హనుమంతుడికి వైభవంగా పూజలు జరగడం జరుగుతుంది. ఆ తర్వాత అన్న వితరణ జరుగుతుంది. ప్రముఖ అడ్వకేట్ అయినటువంటి కేవీ సత్యనారాయణరావు గారి వారి ఆధ్వర్యంలో అన్న వితరణ జరుగుతుంది మధ్యాహ్నం. అలాగే మరుసటి రోజు ఉదయం కదలీ ఫలంతో పూజ చేయడం జరుగుతుంది. మూడవ రోజున లడ్లతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా శోభాయమానంగా కార్యక్రమాలు జరుగుతాయి. దేవాపురం 4వ లైన్లోని అభయాంజనేయ స్వామి దేవస్థానంలో 13వ హనుమత్ జయంతిని వైభవంగా నిర్వహించారు. లక్ష నాగవల్లి దళార్చనలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. సకల శుభాలు కలగాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నారు. వైసీపీ పార్టీకి సమాధి కట్టించేందుకే అంబటి రాంబాబు, రోజా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుందని జనసేన పార్టీ నాయకులు ఆళ్ల హరి అనుమానం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై అవాకులు చవాకులు పేలిన అంబటి రాంబాబు, రోజాల చిత్రపటాలను జనసేన నాయకులు వినూత్నంగా సబ్బుతో కడిగారు. శ్రీనివాసరావుపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆళ్ల హరి మాట్లాడారు. వైసీపీ పార్టీ 11 సీట్లకు పడిపోయినా వారి ప్రవర్తన మారలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలు వైసీపీని పట్టించుకోవడం లేదన్నారు. అందుకే ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. నాకు తెలిసి అంబటి రాంబాబు గారు, రోజా గారు వైసీపీ పార్టీకి శాశ్వత సమాధి కట్టాలని చెప్పి ఒక ప్రతిని బూనారేమో అనిపిస్తూ ఉంది. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి కానీ లేకపోతే తప్పుల గురించి కానీ మాట్లాడుతూ ఉంటారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోదీ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చక్కగా జరుగుతుంది. ప్రజలు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉన్నారు. అసలు వైసీపీ పార్టీని పట్టించుకోవట్లా. అందుకని చెప్పేసి వీళ్ళు ఇష్టానువృత్తిగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి జీవితం గురించి, ఆయన ఆరోగ్యం గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే పక్క రాష్ట్రంలో జరిగినటువంటి విజయ్ గారి ఎలక్షన్ గురించి పవన్ కళ్యాణ్ గారికి కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అసలు రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు కాబట్టి అంబటి రాంబాబు గారు మాట్లాడితే నన్ను కొట్టారు అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఉన్నారు. శ్రీ లక్ష్మీ రఘురామయ్య నగర్ 7వ లైన్, నల్లకుంట హౌసింగ్ బోర్డు కాలనీ, నల్లపాడు, గుంటూరు ప్రాంతంలో నిర్వహించిన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి 36వ వార్షికోత్సవ మహోత్సవాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిషనర్ మయూర్ అశోక్ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3, పెద్దపలకలూరు, హౌసింగ్ బోర్డు కాలనీ, ఏటుకూరు, 3 వంతెనలు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 త్వరగా పూర్తి కావడం వల్ల నగరంలో ట్రాఫిక్ సమస్య తీరుతుందన్నారు. ఫేజ్ 3 ఏర్పాటుకు చివరిలో ఉన్న ప్రభావిత భవన యజమానులు అంగీకరించినందున వాటిని తొలగింపును త్వరితగతిన చేపట్టాలన్నారు. పెద్దపలకలూరు పరిసర ప్రాంతాల్లో జేఎంసీ ఓపెన్ స్పేస్లను గుర్తించి వాటిలో ప్రజలకు ఆహ్లాదంగా ఉండేలా పార్కు అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఏటుకూరు ప్రాంతంలో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న లేఅవుట్ని పరిశీలించి నిర్దేశిత నిబంధనల మేరకు లేఅవుట్లు ఉండాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ స్టేడియం గుంటూరు నందు టీడీపీ పార్టీ రావిపాటి సత్యనారాయణను అన్నవరం టెంపుల్ కు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించినట్లు లాఫింగ్ క్లబ్ ప్రెసిడెంట్ లాల్ వజీర్ తెలిపారు. ఈ సందర్భంగా స్టేడియంలో దుశ్శాల్వాలతో ఘనంగా సన్మానం నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు, హాజరైన మంత్రి సత్యకుమార్. ప్రజల ప్రాణాలు కాపాడడంలో నర్సుల పాత్ర కీలకమని వెల్లడి. జీజీహెచ్లో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూటే కారణమంటున్న ఆసుపత్రి వర్గాలు. పరిశీలించిన కమిషనర్ అశుతోష్ శ్రీవాత్సవ. నిడుప్రోలులో దోపిడీ దొంగల ముఠాపై రైల్వే పోలీసుల కాల్పులు. సిగ్నల్ వ్యవస్థ క్యాప్చర్ చేసేందుకు దోపిడీ దొంగల యత్నం.
వైసీపీ నేతలకు ప్రధాని మోదీని విమర్శించే స్థాయి లేదు. పక్క జిల్లాకు తెలియని వారు కూడా విమర్శించడం అవివేకమన్న మంత్రి సత్యకుమార్. భక్తి శ్రద్ధలతో హనుమత్ జయంతి వేడుకలు. స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.